యాకోబు రాసిన పత్రిక వరుస ధ్యానంలో మనము ప్రభు కృపను బట్టి 4వ అధ్యాయంలో మొదటి భాగం చివరకు మనం వచ్చాం. నిన్నటి దినం మనము 8వ వచనంలో 3 సంగతులను మనం నేర్చుకున్నాం. మొదటిది, దేవుని యొద్దకు రండి, కమ్ క్లోజ్ టు గాడ్. దేవుని యొద్దకు రండి. రెండవది, జేమ్స్ కాల్, యాకోబు యొక్క పిలుపు. ఏమని సంబోధించాడో 2 సంగతులు మనము విన్నాం. మూడవది, క్లెన్స్, మీరు శుభ్రము చేసుకొనుడి, పరిశుద్ధ పరుచుకొనుడి. ఈ సంగతులు మనము వింటూ వచ్చాం. విశేషంగా దేవుడు మన ప్రార్థన వినాలంటే మన చేతులను కడుక్కోవాలి, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మన చేతులు మన క్రియలను జ్ఞాపకం చేస్తాయి, మన హృదయం మన ఆలోచనను జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే అంతరంగము ముఖ్యము, బాహ్యము ముఖ్యము. అందుకే చేతులను కడుక్కొనండి, చేతులను శుభ్రం చేసుకోనండి అన్నాడు. ఇది బాహ్య సంబంధమైనది. అలాగే హృదయమును పరిశుద్ధపరుచుకొనండి అన్నాడు. ఇట్ ఈస్ ఇన్వర్డ్, ఇది అంతరంగం. అవుట్వర్డ్, ఇన్వర్డ్, రెండూ కూడా ప్రాముఖ్యమే. భక్తి జీవితంలో ఒకటి లేకపోయినా కానీ ప్రమాదమే. ఇంత మునుపు మనం జ్ఞాపకం చేయబడినట్లు క్రియలు, విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో, అలాగే మన ప్రార్థన అంగీకరించబడాలంటే మన బాహ్యము మన అంతరంగము కడగబడాలి. దట్ షుడ్ బి క్లీన్. మన క్రియలు శుద్ధంగా ఉండాలి, మన హృదయం శుద్ధంగా ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి సరిలేకపోయినా మన ప్రార్థన అంగీకరించబడదు అని వాక్యంలో మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి బీ సపరేటెడ్, మీరు ప్రత్యేకంగా ఉండండి, ప్రార్థన చేయండి అని మనం వింటూ వచ్చాం. ఇప్పుడు 8, 9 వచనాలను మనము గమనిద్దాం. దీనికి ఒక పేరు పెడదాం. ఏమందామంటే బీ సిన్సియర్. బీ సిన్సియర్, నిజాయితీగా ఉండండి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఒరిజినాలిటీ ముఖ్యం, వాస్తవికత ముఖ్యం. అది లేకుండా మనం అలవాటుగా ప్రార్థన చేస్తూ వెళ్తే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. అందుకోసమే మనం ప్రార్థన గురించి ఆలోచన చేసినప్పుడు మొదటి 4 వచనాలలో అవాయిడ్, మనము విడిచిపెట్టవలసినటువంటి సంగతులను 4 గుర్తు చేసుకున్నాము. గుర్తున్నాయా? మొదటిది ఫైట్స్, పోరాటాలు, యుద్ధాలు. రెండవది ఫర్సేకెన్, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టండి. మూడవది ఫూలిష్నెస్, బుద్ధిహీనత. నాలుగవది ఫ్రెండ్షిప్ విత్ వరల్డ్, లోకముతో స్నేహం. వీటిని మనం విడిచిపెట్టాలి. 5 నుంచి 10 వచనాల్లో అడాప్ట్, ఫెయిత్ఫుల్ ప్రేయర్,
విశ్వాస సంబంధమైన ప్రార్థన అలవరుచుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి అని ఆరంభించాం. ఇప్పుడు విశ్వాస సంబంధమైన ప్రార్థనలో ఉండవలసిన లక్షణాలను గురించి మనము 5 నుంచి 10 వచనాలను ధ్యానం చేస్తూ 5 సంగతులు మనం రాసుకున్నాం. మొదటిది 5వ వచనం ప్రకారం బీ సెన్సిటివ్ టు స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునికి మనము సున్నితత్వం కలిగి ఉండాలి. రెండవది 6వ వచనం 10వ వచనం ప్రకారం బీ సబ్మిసివ్, దీనత్వాన్ని కలిగి ఉండాలి. మూడవది బీ స్టిడ్ ఫాస్ట్, స్థిరంగా ఉండాలి. నాలుగవది నిన్నటి దినం మనం ధ్యానం చేసినట్టు బీ సపరేటెడ్, ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకంగా ఉండండి, ప్రార్థన చేయండి. ఐదవది ఆఖరిది బీ సిన్సియర్, నిజాయితీగా ఉండండి, ప్రార్థన చేయండి. ప్రభు మన ప్రార్థన అంగీకరిస్తాడు అని మనం అర్థం చేసుకుంటాం. ఈ భాగానికి ఒక మూల వచనం కూడా మనం చదువుదాం. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. గమనిస్తున్నారా? తనకు మొరపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి. మొరపెట్టేవారు ఉన్నారు, నిజంగా మొరపెట్టేటోళ్ళు ఉన్నారు. అంటే ఈ నిజముగా మొరపెట్టే వారిని ఉద్దేశించి అన్నాడు, వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు అని చెప్పాడు కదండి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నిజంగా, నిజాయితీగా, హానెస్ట్ గా ప్రార్థన చేయడం అవసరం. అందుకే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మనం నిజంగా మొరపెడితే మన ప్రార్థన వినడానికి దేవుడు సమీపంగా ఉన్నట్టు మరి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని మోషే ప్రస్తావించాడు. అవును, మనం నిజంగా మొరపెడితే, నిజాయితీతో మొరపెడితే దేవుడు మన ప్రార్థన వింటాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం. కాబట్టి ప్రార్థనకు అవసరం ఏంటంటే ఆ సిన్సియారిటీ, ఆ నిజాయితీ అన్నది అవసరం. కాబట్టి బీ సిన్సియర్, దేవుని దగ్గర నిజాయితీగా ఉండు, ప్రార్థన చెయ్యి. ఇలా చెప్దామా? మన డొంక తిరుగుళ్ళు ఎవరి దగ్గరనే చెల్లుతాయి కానీ దేవుని దగ్గర చెల్లవు. ఎందుకోసమండి? ఆయన మన హృదయ అంతరేంద్రియములను పరిశీలించువాడు, హృదయ అగాధాన్ని ఎరిగిన వాడు. ఎంతవరకు కవర్ చేసుకోగలుగుతాం? బయటికి కనిపించే వాళ్ళ దగ్గర కవర్ చేసుకోగలుగుతాం కానీ హృదయ లోతులను చూడగలిగిన దేవుణ్ణి కవర్ చేసుకోలేం కదా. కాబట్టి ప్రార్థనకు వచ్చినప్పుడు మన హృదయం, మన క్రియలు పవిత్రంగా ఉన్నప్పుడు మనం నిజాయితీతో ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఇది నా పరిస్థితి, ఇదిగో నాలో పోరాటాలు ఉన్నాయి, నా జీవితంలో చాలా విడిచిపెట్టకూడని సంగతులు ఉన్నాయి, నా జీవితంలో చాలా బుద్ధిహీనత ఉంది, చాలా లోకంతో కలిసిపోయినాను, ఇలా ఉండి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన అంగీకరించబడదని తెలిసి నేను అలవాటుగా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుడు క్షమించి తిరిగి తన హక్కున చేర్చుకొనగలడు. అందుకోసం అన్నాడు, బీ సిన్సియర్, నిజాయితీగా ఉండండి.
ఇలాంటి పరిస్థితుల పైన మనం ప్రార్థన చేస్తూ దేవుడు మన ప్రార్థన ఎట్ట అంగీకరిస్తాడు చెప్పండి? అంగీకరించడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో చెప్పాడు. మన వాస్తవికమైనటువంటి జీవితంలో ప్రార్థనలో ఏముండాలో 4 సంగతులు చెప్పినాడు. ఏమన్నాడు చూడండి? వ్యాకులపడండి. రెండవది దుఃఖపడండి. మూడవది ఏడవండి. నాలుగవది మీ నవ్వును దుఃఖమునకు, మీ ఆనందాన్ని చింతకు మార్చుకొనండి అన్నాడు. అంటే ఇది వాస్తవం. వాస్తవికంగా ప్రభువు దగ్గరకు మనం వచ్చినప్పుడు మనము వ్యాకుల పడాలి, దుఃఖపడాలి, ఏడవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. అది ఒరిజినాలిటీ, అది నిజాయితీ. మన పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు మనం నిజంగా ఏడవలసిన వారమే, నిజంగా దుఃఖపడవలసినటువంటి వారమే, వ్యాకుల పడవలసినటువంటి వారమే. మన హృదయాలను మనం చింపుకొనవలసినటువంటి వారమే. అవునా కాదా చెప్పండి? ఇవన్నీ చేయకుండగా మనం ప్రభువుకు ప్రార్థన చేస్తున్నప్పుడు అలవాటుగా చేస్తున్నామే తప్పనిస్తే ఆ ప్రార్థన ఎక్స్పీరియన్స్ అనుభవంలోనికి మనం రాలేకపోతున్నాం. నేను ఇలా అంటాను, ప్రార్థన అనేటువంటిది అలవాటు కాదు, ఇది అనుభవం అవ్వాలి. ఇది అనుభవం అవ్వాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రభువును అనుభవించడం, ప్రభువు సన్నిధిని అనుభవించటం, అది జరిగితే మన ప్రార్థన ప్రయోజనకరం అవుతుంది, మనకు ఇతరులకు. లేకపోతే ఏం ప్రయోజనం అంతగా అనిపించదు. ప్రార్థన చేసినప్పుడు పరిస్థితులు మారాలి, మనము మారాలి. We have to change. We can change others. Otherwise, we must change ourselves. మనం మారాలి, ఇతరులను మార్చగలగాలి, లేకపోతే మనల్ని మనం మార్చుకోవడం అవసరం. కాబట్టి ఇందులోన 4 సంగతులను అలా క్లుప్తంగా మనం చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. రండి, 9వ వచనం. అది నిన్నటి దిన ధ్యానానికి కంటిన్యూషన్ గా ఉంటుంది. వ్యాకుల పడుడి, బి అఫ్లిక్టెడ్ ఆర్ బి మిజరబుల్ ఆర్ బి రెచ్డ్. ఏవైనా కానీ మనకేం జ్ఞాపకం చేస్తుంటే వ్యాకులత. ఇలా చెప్తాను, ఏడ్చే క్రమంలో కూడా ఇలా డిగ్రీ చెప్పాడు. ఆరంభం ఏం చెప్పాడంటే వ్యాకులం అన్నాడు, రెండవది దుఃఖం అన్నాడు, మూడవది ఏడ్పు అన్నాడు. అంటే కింద నుంచి తీసుకుంటే మొదట ఏడ్పు, పైన దుఃఖం, పైన రోదన, దాని పైన వ్యాకులం. అంటే ఏడ్పుకు పరాకాష్ఠ లాంటిది ఏంటంటే వ్యాకులం. వ్యాకులం మీ పరిస్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి, మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి, మన ప్రార్థనా రాహిత్యాన్ని బట్టి మనం వ్యాకుల పడవలసినటువంటి సమయం. మనం మన ప్రార్థన అంగీకరించబడకపోగా మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం. దేని విషయమై పైన చెప్పాము ఈ సంగతులన్నీ మనం చేయట్లేదని? వాటన్నిటి విషయమై వ్యాకుల పడండి, వాటి విషయమై ఏడవండి, వాటి విషయమై దుఃఖపడండి అని చెప్తున్నాడు. మీరు అనుమతిస్తే ఇందులో మనం గుర్తుపెట్టుకోవడానికి 4 సంగతులు అలా గుర్తుపెట్టుకుందాం. ఏ, బి, సి, డి.
దాంతో పాటు 10వ వచనం కలుపుకుంటే ఈ అన్న అక్షరాన్ని కూడా కలుపుకోవచ్చు. మొదట 5 చెప్తాను, తర్వాత సమయ అందుబాటును బట్టి మనం ధ్యానం చేద్దాం. నంబర్ 1, బీ అఫ్లిక్టెడ్, వ్యాకుల పడండి. రెండవది బీ బివైల్, BEWAIL, దుఃఖపడండి, దుఃఖించుడి. మూడవది బీ క్రై, ఏడవండి. నాలుగవది డిలైట్ టర్న్స్ టు మోర్న్, ఆనందాన్ని దుఃఖముగా మార్చుకోండి, నవ్వును మార్చుకొనండి. నవ్వు ఆనందం అని చెప్పాడు. డిలైట్. డి ఈ ఎలిమెంట్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో ప్రాముఖ్యమైన మూలకం. ఎలిమెంట్స్ ఇన్ ప్రేయర్ లేకపోతే ఎలిమెంట్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో ముఖ్యమైన మూలకం. ఈ సంగతులను మనము క్లుప్తంగా చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. రండి. మొట్టమొదటిది వ్యాకుల పడుడి అని చెప్పాడు. వ్యాకులం ఇది అంతరంగానికి సంబంధించింది. వ్యాకులం అన్న ఇంగ్లీష్ లో అఫ్లిక్టెడ్. అఫ్లిక్టెడ్ అంటే బాధపడ్డం, లేకపోతే రెస్ట్, నలిగిపోవడం. ఈ మాటలు మనకి ఏం జ్ఞాపకం చేస్తాయంటే వ్యాకులతను మనకు తెలియజేస్తాయి. కాబట్టి వ్యాకుల పడండి, మీ క్రియలను బట్టి మీరు వ్యాకుల పడండి అన్నాడు. మరి ఎందుకు వ్యాకుల పడాలి? గ్రంథంలో కొంతమంది వ్యాకుల పడ్డారు, వ్యాకుల పడిన వారు ఉన్నారు. ఆ సందర్భాలు చూసి మనం ఎందుకు వ్యాకుల పడాలో ఆఖరి మాట చూద్దాం. రండి. మొట్టమొదటిది నంబర్ 1, వ్యాకుల పడుడి అన్నాడు. ఎందుకు వ్యాకుల పడాలి? వ్యాకులము ఎందుకు వచ్చింది? నిర్గమాకాండం 6వ అధ్యాయం 9వ వచనం. 6-9. మోషే ఇశ్రాయేలీలతో అలాగు చెప్పెను, అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినని వారైరి. మోషే మాట వినని వారైరి. మొట్టమొదట మనోవ్యాకులము లేదా వ్యాకులం ఎందుకు వచ్చింది? డిస్ట్రెస్, వారికున్న ఒత్తిడి, వారికున్న కఠిన దాసత్వం, వారికున్న డిఫికల్టీస్. వారు నిట్టూర్పు విడిచారు. వారికి సరిగా భోజనం దొరకట్లేదు, సరిగా జీతాలు దొరకట్లేదు, సరిగా పోషణ దొరకట్లేదు, వారి కష్టార్జితానికి తగిన న్యాయమైన ప్రతిఫలం దొరకట్లేదు. పని దొరుకుతుంది కానీ మోసం చేస్తున్నారు. అందుకోసమే మోషే వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు చాలా మూలుగుతా ఉన్నారు. వారికున్న ఈ పరిస్థితులను బట్టి వారు మనోవ్యాకులతలోనికి వెళ్ళిపోయినారు. వారు చాలా బాధపడుతున్నారు, వారు చాలా కృంగిపోతున్నారు. అందుకోసమే మోషే మాట వారు వినని వారైరి అని వాక్యం చెప్తుంది. కారణం ఏంటంటే వారు మనసులో చాలా బాధపడుతున్నారు, చాలా వ్యాకుల పడుతున్నారు. ఈ వ్యాకులత అనేటువంటిది అంతరంగానికి సంబంధించినది. దేవుడు వ్యాకులతను మారుస్తాడు, చింతను మారుస్తాడు, మన బాధను మారుస్తాడు. గుర్తుపెట్టుకునండి, వీరు చాలా వ్యాకులతలో ఉన్నారు. కారణం ఏంటంటే దాసత్వం అట్లాంటిది. స్నేహితులారా, నేటి దినాల్లో మానవుడు కూడా, ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దాసత్వంలో ఉన్నారు. నేటి దినాల్లో మానవుడు పాప దాసత్వంలో ఉన్నాడు, కఠినమైన దాసత్వంలో ఉన్నాడు, అంధకారమైన క్రియల్లో ఉన్నాడు. మానవుడు తను చేస్తున్న క్రియలను బట్టి తనకు ప్రతిఫలం, తనకు అంతం
నరకమని గుర్తించక తనకు అందులో ఆనందము కోల్పోగా నిరాశ నిస్పృహలకు లోనవుతూ కృంగిపోతూ ఉన్నాడు. అయ్యో, నా భక్తి జీవితం, నా పని జీవితం నాకేం ప్రయోజనకరంగా లేదే అని నిరాశలోనికి వెళ్ళిపోతున్నాడు. డిస్ట్రెస్. వారు కఠిన దాసత్వాన్ని బట్టి, కృంగుదలను బట్టి మనోవ్యాకులతలోనికి వెళ్ళిపోయినారు. ఇది మొదటిది. దాటి వెళ్దాం. రెండవది, వ్యాకులత ఎందుకు వస్తుంది? సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. 2 Samuel chapter 6 verse 8. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అను పేరు పెట్టాను. పెరేజ్ ఉజ్జా అను పేరు పెట్టాను. దావీదు వ్యాకుల పడిన సందర్భం మనకు తెలియచేయబడింది. దావీదు ఏం చేశాడు? 30,000 మంది శూరులను సమకూర్చుకొని దేవుని నామం పెట్టబడిన మందసాన్ని తీసుకొద్దాము రండని దేవుని మందసం కోసం ఒక కొత్త బండిని తీసుకొని అక్కడి నుంచి వారు బయలుదేరుతూ వచ్చారు. వారు నాకోను కలం దగ్గరకు వచ్చేసరికి ఎడ్లకు కాలు జారినందున అప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నారు. వారు సంతోషంగా వాయిద్యాలు వాయించుకుంటూ, సితారాలు వాయించుకుంటూ, స్వరమండలం వాయించుకుంటూ, మృదంగములను, పెద్ద తాళములను వాయించుకుంటూ నాట్యమాడుకుంటూ వచ్చారు. అంతవరకు బాగుంది. మందసాన్ని తీసుకొస్తున్నారు. అయితే వారి జీవితంలో ఒక్కసారిగా కుదుపు ఆరంభించబడింది. ఎడ్లకు కాలు జారింది. మందసం పడిపోవడానికి సిద్ధమైంది. ఉజ్జా వెంటనే చేయి జాపి పట్టుకున్నాడు. ఏమండి, పడిపోతున్న దాన్ని పట్టుకుంటే తప్ప? పడిపోవారిని లేవనెత్తేవాడు కదా దేవుడు. పడిపోతుంటే పట్టుకుంటే తప్పేంటి అని మనం అనొచ్చు. మందసం విషయమై సంఖ్యాకాండం, లేవీ కాండంలో మనం బాగా చూస్తాం. లేవీలు మాత్రమే వారు భుజముల మీద మోయాలి. ఇక ఎవరు తాకడానికి గాని, సమీపించడానికి గాని లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క క్రమం ఏంటంటే అది ఎవరు తాకడానికి వీల్లేదు. లేవీలు మాత్రమే తాకాలి. ఒక్కసారిగా ఈ క్రమం ఏమైందంటే క్రమహీనత అయిపోయింది. దేవునికి కోపం వచ్చింది. అతడు చేసిన తప్పును బట్టి ఆ క్షణమందే దేవుడు మొత్తగా దేవుని మందసం యుద్ధ పడి చనిపోయింది. ప్రాణోపద్రవం వచ్చింది. గొప్ప ఉపద్రవం వచ్చింది. ఉజ్జా చనిపోయినాడు. దావీదు వ్యాకులపడి. దావీదుకు వ్యాకులం రావడానికి కారణం ఏంటంటే డిసిప్లిన్, క్రమశిక్షణ అన్నది పోయింది. ఉజ్జా డీవియేట్ ఫ్రమ్ డిసిప్లిన్, క్రమశిక్షణ నుంచి తొలగినాడు. లేవీలు మాత్రమే మోయాల్సింది, లేవీలు మాత్రమే తాకాల్సింది, లేవీల పనిని తాను చేయటానికి ఉపక్రమించినాడు. శిక్ష వెంటనే కలిగింది. స్నేహితులారా, గుర్తుపెట్టుకుందాం, మనది కాని విషయంలో, మన పనుల విషయంలో మనం తలదూర్చటం మనకు దూరమవునుగాక. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో పనికి దేవుడు నియమించినాడు. ఆ పని విషయంలో నిలకడగా ఉండాలి. ఆ పని విషయంలో స్థిరముగా ఉండాలి. తప్పనిస్తే మనది కాని విషయంలో మనము తలదూర్చటం మనకే పొరపాటు. రండి ఒక మాట చూద్దాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం. ఇందులో మీరు 22 నుంచి తర్వాత చదువుకోనండి. సేవకు సంబంధించిన విషయాలు చాలా వ్రాయబడ్డాయి.
రండి. సో కొన్ని విషయాలు అలా జ్ఞాపకం చేస్తాను. 23వ అధ్యాయము 24వ వచనం. యెహోవా మందిరపు సేవ చేయు పనివారై ఉండిరి. ఆరంభ భాగం. లేవీయులుగా ఎంచబడిరి. వారు నియమించబడిన వారు. 30వ వచనం. నిత్యము యెహోవా సన్నిధిని సేవ చేయుటకు నియమింపబడిరి. 31వ వచనం. నియమింపబడిన పని అయి ఉండెను. 24వ వచనం, 24వ అధ్యాయం 19వ వచనం. తమ పద్ధతి చొప్పున 19 మొత్తం చదువుతాను. అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారం వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరంలో ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మము ఇలాగున ఏర్పాటు ఆయను. 25వ వచనం. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, ఎదుగుతున్నాను వారి కుమారులు కొందరిని సేవ నిమిత్తమే ప్రత్యేకపరిచి ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా దేవుడు ఒక్కొక్కరిని నియమించినాడు, ఏర్పాటు చేసినాడు. అది డిసిప్లిన్ అండి, అది క్రమం. నేటి దినాల్లో క్రమహీనత దాపురించింది. అందుకోసమే మన జీవితంలో సంభవిస్తున్నది ఏంటంటే వ్యాకులత. అయ్యో ఇట్లెందుకు జరిగింది, అయ్యో ఇంత ఘోరం ఎలా జరిగింది అంటే క్రమహీనతనే. దేవుడు క్రమానికి దేవుడు. సంఘంలో క్రమం ముఖ్యం. దేవుని కాని విషయంలో క్రమం ప్రాముఖ్యం. దేవుడు క్రమానికి దేవుడు. దేవుడు వానికి తగిన క్రమం నేర్పి ఉన్నాడని యోబు గ్రంథంలో వ్రాయబడింది. తగిన క్రమం నేర్పిన వాడు దేవుడు. ఆ క్రమాన్ని వైదొలిగితే చేసిన వ్యక్తికి, సంఘానికి నష్టం. మందస్సు ప్రయాణం ఆగిపోవడానికి మూలమైంది. కారణం ఉజ్జా. ఆత్మీయుడే, అనుభవం కలిగిన వాడే, ఆలోచన లేకుండా తొందరపన్నాడు. స్నేహితులారా, మనది కాని విషయాల్లో తలదూర్చటం అది ఎప్పుడైనా మనకు ప్రమాదమే. అందుకే వ్యాకులపన్నాడు దావీదు. అయ్యో ఇంత ఘోరం జరిగిపోయింది కాదా చెప్పండి. కాబట్టి రెండవది డిసిప్లిన్ ఏమైపోయిందంటే డీవియేట్ అయిపోయింది. నంబర్ 1 బిజినెస్. రెండవది డిసిప్లిన్. మూడవది చూడండి. మూడవది దానియేలు గ్రంథం. ఎందుకు వ్యాకులం వచ్చింది? 2వ అధ్యాయం 3వ వచనం. కాగా రాజు తాను కలిగిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రులను, గారడి విద్యగలను, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపించెను. వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో నేను ఒక కలగంటిని, ఆ కలభావము తెలుసుకొనవలని నేను మనోవ్యాకులముంది ఉన్నాను. మూడవది ఎందుకు వ్యాకులం వచ్చిందంటే డ్రీమ్. నెబుకద్నెజరు కలగన్నాడు, కల మర్చిపోయినాడు. కల చెప్పాలి, దాని భావం చెప్పాలి, లేకపోతే ఏమని చెప్పండి. రాజ్యంలో ఉన్న శకునగాండ్రకు, గారడి విద్య గల వారికి మీరు చంపబడతారు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడతాయి. దెర్ ఇస్ ఎ డెత్ అండ్ డిస్ట్రక్షన్. రాజు యొక్క కళ ఎంత ప్రభావం చూపిందో. వ్యాకులపన్నాడు. కళ మర్చిపోయేలా దేవుడు చేశాడు. కళ కూడా మర్చిపోయినాడు. డ్రీమ్స్. కొన్నిసార్లు మనం ఒత్తిడికి లోనవడానికి, వ్యాకులపడడానికి మూలం ఏంటంటే ఏదేదో అనుకుంటాము, అది మర్చిపోయింటాం, అది చేయలేకపోయింది. కొన్నిసార్లు ఆ బుద్ధిహీనతని మనం కుంగుదలలోనికి తీసుకెళ్తాం. కాబట్టి ప్రియులారా, డ్రీమ్స్ అవి కృంగుదలకు దారి తీస్తాయి. చూడండి 6వ అధ్యాయం 14వ వచనం. ఇంకెందుకు వ్యాకులం వచ్చింది? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. దర్యావేసు కాలంలో సంభవించిన సంభవం. రాజు మాట విని బహుగా వ్యాకులపడి దానియేలు రక్షింపులను తమ మనస్సును దృఢపరుచుకొని ఫర్ డెలివరెన్స్ ఆఫ్ దానియేలు విడిపించాలని, రక్షించాలని దర్యావేసు రాజు వ్యాకులపన్నాడు. దానియేలు లాంటి వ్యక్తికి శిక్ష రావడం ఏంటి?
దానియేలు లాంటి వ్యక్తి సింహాల బోన్లోనికి వెళ్ళడం ఏంటి అని విడిపించడానికి చింతపడుతున్నాడు. అయ్యో ఇంత ఘోరం జరిగిపోయింది అని. వ్యాకులం, బాధపడండి. దర్యావేషు బాధపడినాడు, అయ్యో నేను విడిపించలేకపోతున్నానేని. ఇలా ఆత్మీయంగా మనం అప్లై చేసుకుంటే, దానియేలు జీవితంలో అయితే ఆయన సింహ బోన్లోనికి వెళ్తున్నాడు. విశ్వాస యాత్రలో అనేకులు నాశనానికి జోగుతున్న వారు ఉన్నారు, నాశనం వైపు పరుగులెడుతున్న వారు ఉన్నారు. వారిని ఉద్దేశించి నీ ఆలోచన ఎప్పుడన్నా ఈ వ్యాకులం వచ్చిందా అండి? అయ్యో విడిపించలేకపోతున్నానే, అయ్యో తీసుకురాలేకపోతున్నానే, అయ్యో రక్షించలేకపోతున్నా. రాజుకు వచ్చిందండి, తన దగ్గర పనిచేసే వ్యక్తిని బట్టి కృంగిపోయాడు, బాధపన్నాడు. కాబట్టి డెలివరెన్స్. ఒకటవది డిస్ట్రెస్, రెండవది డిసిప్లిన్, మూడవది డ్రీమ్, నాలుగవది డెలివరెన్స్. ఇక ఐదవది చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం, 16, 18. ఈమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నామని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. దయ్యం పట్టిన చిన్నదాన్ని బట్టి వ్యాకులపన్నాడు. బికాజ్ ఆఫ్ డెవిల్, దయ్యమును బట్టి పౌలు వ్యాకులపన్నాడు. ఆమె దయ్యం బట్టి బాధపడతా ఉంటే ఆమె యజమానురాలు బహుగా లాభం సంపాదించుకుంటుంది. ఎంత ఘోరమండి! అనేక దినాలు బాధపడిందా పౌలు చూసి వ్యాకులపన్నాడు. అయ్యో బాధపన్నాడు, ఈమె జీవితం ఎలా అయిపోయిందని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించాడు. వ్యాకుల పడిపోయాడు, విడుదల కలిగించినాడు. ఇవి వ్యాకులకు 5 సంగతులు. ఇప్పుడు యాకోబు 4:9 ప్రకారం మీరు వ్యాకుల పడండి అన్నాడు. కారణం ఏంటంటే మీరు పైన చెప్పినవన్నీ చేయట్లేదు. ఏం చెప్పాడు? ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున ఆత్మ మత్సరపడేలా చేశారు. దీనత్వాన్ని కోల్పోయారు, స్థిరత్వాన్ని కోల్పోయారు, ప్రత్యేకతను కోల్పోయారు. బాధపడండి. ఇప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదని, మనం అవిధేయులమయ్యామని వ్యాకుల పడండి అని చెప్పాడు. అవునా కాదా చెప్పండి? ప్రత్యేకత కోల్పోయినాం, దీనత్వాన్ని కోల్పోయినాం, స్థిరత్వాన్ని కోల్పోయినాం. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఎంతగానో వేదన పడుతున్నాడు, ఎంతగానో కృంగి మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఆయన దుఃఖపడుతున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను మనలోండి మనల్ని హెచ్చరిస్తున్నా కానీ ఖాతరు మనం చేయట్లేదు. ఆ దీనత్వాన్ని కలిగి ఆయన పాద సన్నిధికి రావట్లేదు. అందుకన్నాడు, ఒప్పుకోనండి, వ్యాకుల పడండి, బీ సిన్సియర్. మీరు ఒప్పుకోకపోతే మీరే నష్టపోతారు, నిజాయితీగా చెప్పుకోనండి అని చెప్పాడు. ఎందుకోసమంటే డిజోబీడియన్స్, ఈ అవిధేయతను కోసం వ్యాకుల పడండి. చేశారా? లేదు కదా. దేవుడు ఇవి చేయండి అని చెప్పినాడు కదా. ఆత్మకు విధేయులు ఇవ్వండి, ఆత్మానుసారంగా నడుచుకుని అన్నారు కదా, నడుచుకోలేదు కదా. విధేయులే ఉండండి, దీనులై ప్రార్థన చేయండి అన్నారు, చేయలేదు కదా. స్థిరంగా ఉండండి అన్నాడు, చేయలేదు కదా. లోకానికి వేరుగా ఉండండి, ప్రత్యేకత మన కథ అని చెప్పినాడు కదా. విధేయత చూపించినారు. ఇప్పుడు వ్యాకుల పడండి, వ్యాకుల పడండి. కాబట్టి బీ సిన్సియర్ అన్న మాటలో బీ అఫ్లిక్టెడ్, వ్యాకుల పడ్డాం, బాధపడదాం అండి. అయ్యో చేయలేకపోయాను. ప్రభు దగ్గర మనల్ని మనం తేటతెల్లం చేసుకుని, ప్రభువా జీవించాలనుకున్నాను, జీవించలేకపోతున్నాను, ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను, నా వల్ల కాలా ప్రభువా అని నిజాయితీగా ఒప్పుకుందాం అనుకోండి. ప్రభువా ఈ కారణాన్ని బట్టి నాకు ఈ వ్యాకులత వచ్చింది, ఇప్పుడు వ్యాకుల పడుతున్నాను, బాధపడుతున్నాను, నన్ను కరుణించి సమకూర్చు ప్రభువా అంటే
దేవుడు సామర్థ్యం. నంబర్ 1 బి అఫ్లిక్టెడ్, దాటి వెళ్తున్నాను. రెండవది బి వైల్. రెండవ సంగతి, మీరు దుఃఖపడుడి. బి వైల్, దుఃఖపడండి. సో ఏడ్పుకు మించి దుఃఖపడండి. దేవుడు దుఃఖాన్ని విషయమై, ప్రలాపం విషయమై ఆయన పట్టించుకునేవాడు. విశేషంగా దేవుని విషయాల్లో, దేవుని కార్యాల విషయాల్లో దుఃఖపడి మీరు దుఃఖపడండి. బి మోన్, దుఃఖపడండి. 2 విషయాలు చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఏడవడంలో పైమెట్టు ఎలా ఏడ్చింది? బహుగా ఏడ్చింది. దాని పైన బహు దుఃఖాక్రాంతురాలై. ఆమె బహుగా దుఃఖాక్రాంతురాలై. ఎందుకోసం అంటే తనకు కుమారుడు లేడు, చాలా అవమానకరమైన పరిస్థితుల్లో ఉంది. తన సొంత తోబుట్టు పెనిన తను బాధ పెడతా ఉంది, తన సొంత చెల్లి ద్వారా బాధపడతా ఉంది, ఇరుగు పొరు ద్వారా బాధపడతా ఉంది. చాలా దుఃఖపడింది, బహు దుఃఖాక్రాంతురాలే. ఇప్పుడు చేసిన పని ఏంటో చెప్పనా? ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థనలో దుఃఖం, అది నేను చెప్పదలుచుకున్నాను. 15వ వచనంలో, నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నా. ఆయన దగ్గరకు వచ్చి, షిలోహు మందిరానికి వచ్చి తన జీవితాన్ని బోర్లో పోసుకొని ప్రభువా నా పరిస్థితి. ఈమె జీవితాన్ని గమనించండి. 16వ వచనంలో చెప్పబడింది, బహుగా నిట్టూర్పు విడిచింది. 10వ వచనంలో బహుగా ఏడ్చింది. 10వ వచనం ఆరంభంలో బహుగా దుఃఖాక్రాంతురాలైంది. ఇట్లా బహుగా నిట్టూర్పు విడిచి, బహుగా ఏడ్చి, బహుగా దుఃఖాక్రాంతురాలైనటువంటి ఈమె జీవితాన్ని దేవుడు మార్చాడు. ఆమె చేసిన పని ఏంటంటే తన హృదయాన్ని బోర్ల పోసింది. ఇది నా జీవితం ప్రభు, నాకు అవమానంగా ఉంది. నీవు గనక కుమారునిస్తే నేను నీకు ఇస్తాను. ఇది నిజాయితీ. తీర్మానం చేసుకుంది, నువ్వు ఇస్తే నేను ఇస్తాను. ఏడ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు లేడండి, నడిపించే ప్రవక్త లేడండి, న్యాయం తీసే న్యాయాధిపతి లేడండి. నేటి దినాల సంఘాలకు అవసరమైంది ఇది. నడిపించే నాయకులు సరిగా లేరని, బోధకులు లేరని, పాడేవారు లేరని, సమూయేలు లాంటి ప్రవక్త, దేవునితో మాట్లాడిన వ్యక్తి సంఘానికి అవసరం. అందుకోసం ఏడ్చింది. దేశ పరిస్థితిని, ఇశ్రాయేలు పరిస్థితిని, తన పరిస్థితిని బోర్ల పోసింది. దేవుడు కృప చూపాడు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట కృప పొందిన స్త్రీ అన్న. బాధ ఏడుస్తే దేవుడు అట్లనే వదిలిపెట్టేవాడు కాదు. దుఃఖపడండి. ఆమె దుఃఖాక్రాంతురాలై. ఇంకొక ఉదాహరణ చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం, 37, 38. పేతురు జెబెదయి 2 కుమారులు వెంట పెట్టుకుని దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది.
యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన దుఃఖపడ్డాడు. దుఃఖపడండి. ఆయన సన్నిధిలో ఆయన గెత్సెమనబడిన చోటికి వచ్చి మోకాళ్ళ మీద పడి ఆత్మలో నలిగిపోయి మూలుగుతూ బహు దుఃఖాక్రాంతుడే, చింతాక్రాంతుడే, సర్వలోక మానవ పాప పరిహారము నిమిత్తమై తను చేయబోతున్న కార్యము ఎంత ఒత్తిడికో గురి చేసింది. ఆయన ప్రార్థనలో ఉండగా చెమట రక్త బిందువుల వలె అయిందంట. చెమట రక్తముగా మారింది. అంటే లోపల ఉన్న దుఃఖం ఎంత తీవ్రమైనదో చూడండి. స్ట్రెస్ ఎక్కువైతే ఆటోమేటిక్ గా చెమటలు పడతాయి, ఒళ్ళంతా చల్లబడిపోతుంది. మనలో చాలా మంది అనుభవించి ఉంటాం. బాగా చెమట పట్టేస్తుంది, ఒళ్ళంతా చల్లగా అయిపోతుంది, నీరసమైపోతుంది. అదే స్ట్రెస్ పెరిగిపోతే, ఒత్తిడి పెరిగిపోతే లోపలున్న నీరు బయటకు వచ్చేది. అంతటి తాగక లోపలున్న బ్లడ్ ఈ స్వేదరంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. దాన్ని ఏమంటారంటే సైన్స్ పరిభాషలో హెమటోడోరసిస్ అంటారు. శరీరము కాల్చబడింది, అలా మాంసపు ముద్దలాగా చేయబడింది. అంత దుఃఖాక్రాంతుడైనాడు మన విమోచన నిమిత్తం, మన విడుదల నిమిత్తం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంతగా తండ్రిని వేడుకున్నాడు, ఆయన దుఃఖాక్రాంతుడైనాడు. మరి మనం దాటి వెళ్తున్నాం. రెండవది బి అఫ్లిక్టెడ్, రెండవది బి బివైల్, దుఃఖపడండి. మూడవది బి క్రై, ఏడ్చుడి, ఏడువుడి అని సెలవిచ్చారు. ఏడువుడి, ఈ మాట చాలా సంగతులను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏడవండి, మీరు ఏడ్చి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి, కన్నీరు కార్చండి. పరిశుద్ధ గ్రంథంలో అలా ఏడ్చిన వారు ఉన్నారు. కొన్ని సంగతులు జ్ఞాపకం చేయనా? మొట్టమొదటిది హెబ్రీ పత్రిక 12:17 ప్రకారం ఏశావు ఏడ్చి కన్నీరు విడిచాడు. మారు మనసు పొంద అవకాశం దొరక విసర్జించబడ్డాడు. దేనికోసం ఏడవాలంటే రక్షణ నిమిత్తమే, ఫర్ సాల్వేషన్. అయ్యలారా మేమేమి చేయవలను అని ఏడ్చినారు ఆ రోజు. చెప్తాల నాయకుడు అపోస్తుల కార్యముల గ్రంథంలో, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను. 7 దినాలు ఈ కేక అవసరం. రక్షణ కొరకైన కేక అవసరం. ఆ రోజు వారి హృదయాలు పొడవబడ్డ, వారు కేకలు వేసినారు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలేము. 7 దినాల్లో ఈ మార్పు మనలో చూడాలి. ప్రజల్లో రావాలంటే నిజాయితీతో కూడిన ప్రార్థన అవసరం. బాధాకరమైన సంగతి ఏంటంటే మనం చెప్పిన వాళ్ళకి వాక్యం చెప్పుకుంటూ వెళ్తాం. ఎవరైనా రక్షించబడిన వారు ఎవరైనా ఉన్నారనుకోండి, నిజంగా మన ప్రార్థన అంతా సిన్సియర్ అయితే పాపిలో మార్పు రావాలి కదా. అదే పేతురు ప్రార్థన చేసినప్పుడు, పేతురు ప్రకటన చేసినప్పుడు మార్పు వచ్చింది. మనలో రావట్లేదంటే నాలో అంత సిన్సియారిటీ, మనలో అంత సిన్సియారిటీ లేదేమో. ఆ రోజు వారు ప్రసంగిస్తే పాపులు మారారు, చేతులెత్తారు, మేము మారు మనసు పొందుతామని. అయ్యో ఇప్పుడు చేతులెత్తే వారు దించేస్తున్నారే. కారణం ఏంటంటే ఎక్కడో సిన్సియారిటీ లోపించింది, ఎక్కడో స్వార్థం ప్రవేశించింది, ఎక్కడో దేవుని అంగీకరించని ప్రార్థన మనలోనికి వచ్చేసిందేమో. చేసేస్తున్నాం అలవాటుగా. మన ప్రసంగం ప్రభావం చూపకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వీ హ్యావ్ నో సిన్సియారిటీ. అఫ్ కోర్స్
We have many senior people, but no sincere people. చాలా పెద్దలైన వారు, గొప్పవారు ఉండవచ్చు, కానీ దేవుడికి కావాల్సిందంటే సిన్సియర్ పీపుల్, నాట్ సీనియర్ పీపుల్. మనలో చాలా పెద్దలైన వారు, అనుభవం కలిగిన వారు ఉండవచ్చు, కానీ గాడ్స్ వన్ సిన్సియర్ పీపుల్. ప్రభా, ఇది నా పరిస్థితి, ఇదిగో ప్రజల దగ్గరికి వెళ్తున్నాను, మార్పు చూడాలి. లేకపోతే ఏం లాభం చెప్పండి? ఏదో చెప్పుకొని రావడానికి తప్ప. క్లాస్కి వెళ్తాం, పాఠం విని చోటు వింటాడు, లేకపోతే లేదని చెప్పేవాళ్ళకి, వినే వాళ్ళకి చెప్పేస్తాం. నేటి దినాల్లో కూడా అలానే అయిపోయింది. రెండవది, నెహెమ్యా 1:4 ప్రకారం యెరూషలేము ప్రాకారం పడిపోయిందని నెహెమ్యా కూర్చుండి ఏడ్చి, ఫర్ సెంచరీ పరిశుద్ధ స్థలాలు పాడైపోతున్న దినాల్లో ఏడ్చే నెహెమ్యాలు కావాలి. స్వార్థం పెరిగిపోతున్న దినాల్లో ఏడ్చే నెహెమ్యాలు ప్రభువున కావాలి. మందిరాలు ఎంత భ్రష్టమైన పరిస్థితుల్లోనికి వచ్చేసాయి. నెహెమ్యాకి ఏం పట్టింది చెప్పండి? ఉద్యోగం చేసుకుని చల్లగుండక. కానీ తన జనుల ఎడల, తన దేవుని మందిరం ఎడల ఆయన ఏడ్చినాడండి, ఏడ్చినాడు. కాబట్టి ప్రియులారా, ఏడవండి. ఈ దినాల్లో ఉజ్జీవం రాలేకపోవడానికి, దేవుని కార్యాలు మనం చూడలేకపోవడానికి, దేవుని యొక్క ప్రభావాన్ని పొందకపోవడానికి కారణం ఏంటంటే దేర్ ఇస్ నో సిన్సియారిటీ. నిజాయితీ లేదు. నేను ఎరుగుదును, ఆరంభ దినాల్లో భక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, వారు ప్రసంగాలు చేస్తున్నప్పుడు కానీ, జీవితాలు, సంఘాలు మారుతూ వచ్చి నవ్ బికేమ్ హార్డ్ అండ్ కఠినమైపోయినా. కారణం ఏంటంటే మార్చుకునే మనస్సు. కాబట్టి ఒకటవది బి అఫ్లిక్టెడ్, రెండవది బి బివైల్, మూడవది బి క్రై, ఎడవండి, రక్షణ కోసం ఎడవండి. రెండవది ఫర్ సెంచరీ, మూడవది నిర్గమాకాండ 32:32 ఈ ప్రజల పాపమును పరిహరించితో సరే, లేకపోతే నా పేరు తుడిపెట్టు అని మోషే బాధపడ్డాడు. ఫర్ సెయింట్స్, శుద్ధులైన వారి కోసం. ఏమి వాళ్ళు ఏమంత మంచి వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు చెప్పండి? మనం ఎరగమా? ఎంత తిరుగుబాటు చేసినారో పాపం, ఎంత బాధ పెట్టినారో మోషేని. వీళ్ళని బట్టి, వీళ్ళు రేపిన కోపాన్ని బట్టి కనానీయులను ప్రవేశించలేకుండా పోయినాడంటే తప్ప చెప్పండి? వాళ్ళు కోపం అంతగా రేపినారు. ఒక సందర్భంలో దేవుడు అంటాడు, వీళ్ళని నిర్మూలన చేసి నీ సంతానాన్ని తీసుకెళ్తానంటాడు. అప్పుడు అడ్డుపన్నాడు, ప్రభువా నీ నామానికి అవమానం వస్తున్నాను. అంతగా అడ్డుపడిన వ్యక్తి పరిశుద్ధుల కోసం. ఇప్పుడు దినాలు ఎట్లొచ్చినా చెప్పనా, వీడిని వాడెత్తాడు, వాడిని వీడిని ఎత్తాడు, ఇద్దరు కలిసి ఇంకొకరిని ఎత్తాడు. ఇదంతా డెవిలిష్ నేచర్, సాతాను యొక్క లక్షణం. స్నేహితులారా, పరిశుద్ధుల కొరకు, వారి పరిపూర్ణత కొరకు పౌలు ఏడుస్తూ వచ్చాడు. పౌలు చాలా కృంగిపోయాడు, చాలా కృంగిపోయాడు. కాబట్టి సో వీప్ ఫర్ సెయింట్స్, వారి కోసం ఏడవండి. ఇప్పుడు 4వ మాట చూద్దామా? రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, మీ నవ్వు మీ ఆనందం, దుఃఖమునకు చింతకును మార్చుకొనుడి. Turn your laughter to mourn. మీ ఆనందాన్ని, turn your joy into heaviness. మీకు భారంగా చింతగా మార్చుకోనండి. నెంబర్ 4, delight. మీ ఆనందాన్ని మార్చుకోనండి. మరొకప్పుడు దేంట్లో ఆనందిస్తున్నారు, మార్చుకోనండి. ఇప్పుడు ఏడవండి, దాని విషయమై దుఃఖపడండి. సంకలు గుద్దిన కాలం చాలు.
మీ ప్రార్థన అంగీకరించబడట్లేదు, బాధపడండి, మార్చుకోనండి మీ ఆనందాన్ని, మీ నవ్వును మార్చుకోనండి. ఎడవండి, ఎడవండి, ఎడవండి. పిల్లారా, ఇక ఆఖరి మాట చెప్పి నేను 10వ వచనం, ఎలిమెంట్ ఇన్ ఫెయిత్ఫుల్ ప్రేయర్. విశ్వాస సంబంధమైన ప్రార్థనలు ముఖ్యమైన అనుఘటకం, మూలకం ఏంటంటే ఇక్కడ రాయబడింది, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మును తగ్గించుకోనండి. 6వ వచనం ధ్యానం చేసేటప్పుడు కూడా ఈ సంగతులు జ్ఞాపకం చేశాను. బీ సబ్మిసివ్, బీ సబ్మిసివ్, తగ్గించుకోనండి. లూకా సువార్త 14:11 కూడా మార్చు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మా ఇచ్చే యోహాను అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నన్ను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చాలి, మనం తగ్గాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి, మన ప్రభువును హెచ్చించాలి. మనం ప్రార్థన చేస్తే ప్రభువు హెచ్చింపబడాలి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు హెచ్చించబడాలి. ప్రసంగం చేస్తే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు హెచ్చింపబడాలి. ఆయనకు మహిమ రావాలి, మనం తగ్గాలి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. తగ్గి ప్రార్థన చేసిన ఎవ్వరి ప్రార్థన అంగీకరించబడింది. విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టమైన బలి. 51వ కీర్తన 17వ వచనం. ఆయన విరిగి నలిగిన మనస్సును అలక్ష్యము చేయడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును, వానిని నేను దృష్టిస్తున్నాను అన్నాడు. మన ప్రార్థన వైపు దేవుడు చెవి యొక్కాలంటే, మనల్ని చూడాలంటే దీనులమై వనకాలి. మనం అందరినీ వణికిస్తాం, మనం వనకం. ఇర్మియా 5:22-25 ప్రకారం, మీరు నాకు భయపడరా, నా సన్నిధిని వనకరా. ప్రార్థనలో వణుకు, దీనత్వం మనకు అవసరం. ఇలా చెప్దాం ముగింపుకు వచ్చేసరికి. విచారం ఏంటంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు మన గురించి మనం చెప్పుకుంటాం. మనల్ని ఏమనాలి చెప్పండి? మనకు ఎంత నిజాయితీ ఉందో మనకు తెలియదా? ప్రార్థనలో వీఆర్ బూస్టింగ్ అవర్ సెల్స్. మనల్ని మనం హెచ్చించుకుంటాము, మనల్ని మన కనపరుచుకుంటాము. అందుకోసమే మన ప్రార్థనలు అంగీకరించబడదు. తగ్గించుకొని, తమను తాము తగ్గించుకొని, తమ వస్త్రాలు చింపుకొని ఆయన సన్నిధిలో పడిన వారి ప్రార్థన దేవుడు అర్థం చేయడం. వారి కన్నీరు లిఖించబడ్డాయి, వెన్నులో వణుకు పుట్టింది వారికి. దేవుడు మన ప్రార్థన అంగీకరించకపోతే ఒకటే జవాబు ఏంటంటే, తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి. ప్రభు కావాల్సింది ఏంటంటే మొరపెట్టేవారు కాదు, నిజంగా మొరపెట్టేవారు. నిజంగా మొరపెట్టేవారు. బహుశా కొన్నిసార్లు మనం ప్రశ్నిస్తుంటే, నా జీవితంలో, మన జీవితంలో ఆ సిన్సియారిటీ కోల్పోయినామేమో. ప్రభువు కోరిన అంతరంగం లేకుండగా ఆటంకాలన్నీ పెట్టుకొని, అవరోధాలన్నీ పెట్టుకొని ప్రార్థన చేస్తే ఇది అవనిని దాటవు కదా, ఆకాశాన్ని ఎప్పుడు చేరేది చెప్పండి? దానియేలు జీవితంలో బబులోను దేశం అంతా తను నమ్మిన దేవుడు ఎవరో గుర్తించేలా చేశారు. దానియేలు దేవుడే దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు. కలభావం తాను చెప్తున్నా కానీ అంటాడు, అయ్యా నేనెంతటోన్ని, ఈ కళను దాని భావన చెప్పగలిగిన దేవుడున్నాడు.
దేవుని హెచ్చించినాడు. తన దేవుని నిమిత్తము నపుంసకుడిగా చేయబడ్డాడు. తన దేవుని హెచ్చించినాడు. అది వాస్తవికమైన జీవితం. అది సిన్సియారిటీ అంటే. చెప్పుకుంటూ వచ్చేది కాదు, అది జీవిస్తే వచ్చేది. అది బాప్తిస్మం ఇచ్చి యోహాను హెచ్చించినాడు. తన ప్రాణం పోయింది, ప్రభు గణపరచబడ్డాడు. పౌలు హెచ్చించినాడు, శిరచ్ఛేదనం చేయబడ్డాడు. మాడని యేసుక్రీస్తు వారిని హెచ్చించినాడు, వారు గణపరచబడ్డారు. They have secret prayer life. They have sincere prayer life. వారి రహస్యమైన ప్రార్థన, నిజాయితీతో కూడిన ప్రార్థన. అందుకే వారు అంగీకరించబడ్డారు. We have no secret life, prayerful life, sincere prayerful life. అవి రెండు మనకు లేకపోతే దేవుడు మనల్ని ఎలా అంగీకరిస్తాడు? కాబట్టి నా భారం ఏంటంటే, మనం ప్రార్థన చేసినప్పుడు ఈ నిజాయితీతో వచ్చి ప్రార్థన చేసిన మన ఈ సాయంకాల వేళ ఈ భాగాన్ని ఇక్కడితో మొదటి 10 వచనాలను మనం ధ్యానం చేద్దాం. తర్వాత 11 నుంచి 17 వచనాలు మరలా. కాబట్టి వార్స్ అన్న మాటలో 5 రకాల ప్రార్థనలు. ఒకటవది ఫైట్స్, సమస్యలు వచ్చినాయి. రెండవది ఫర్సేకెన్, విడిచిపెట్టండి. మూడవది ఫూలిష్, బుద్ధిహీనత. నాలుగవది ఫ్రెండ్షిప్ విత్ వరల్డ్, లోకంతో స్నేహం. ఐదవది విశ్వాసముతో ప్రార్థన చేద్దాం, అడాప్టింగ్ ఫెయిత్ఫుల్ ప్రేయర్. ఆ ప్రార్థన కలిగి విద్యార్థితో ప్రార్థన చేసి మన ప్రార్థన అంగీకరించబడి ప్రభువుకు సాక్షులముగా జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక.